అండి. సో మనము మనకి ఇప్పటికి ఒక 15 డేస్ 20 డేస్ అవుతుంది. మనకి మొత్తం యూట్యూబ్నే షేక్ చేసేసిందండి. ఏంటంటే పవిత్ర జయరాము మరణంతో ఆమె మరణం ఒక షేక్ అయితే మన చంద్రకాంత్ గారు చనిపోవటం ఇంకో షేక్ అనమాట. మొత్తం ఆ 1 వీక్ ఆ 10 డేస్ యూట్యూబ్ని మొత్తం షేక్ చేసేసింది అనమాట. సో చంద్రకాంత్ గారు చనిపోయినప్పుడే మరీ చాలా బాధ అనిపించిందండి. స్టిల్ ఇప్పుడు కూడా చాలా చాలా బాధగానే ఉంది. సో మన యూట్యూబ్లో వీడియోస్ 3-4 పెట్టాము, మంచి స్పందన వచ్చింది. ఈరోజు కూడా కొన్ని మనకి తెలిసిన విషయాలైతే చెప్తానండి. సో ఆమె ఎవరైతే శిల్ప గారు ఉన్నారో, శిల్ప అంటే మన చంద్రకాంత్ గారి వైఫ్ ఉన్నారో, ఆమె బయటకు వచ్చి చెప్పినప్పుడైతే అసలు షాక్ అయిపోయామండి. కొన్ని అంటే చంద్రకాంత్ గారు త్రినయన సీరియల్ యాక్ట్రెస్ కూడా ఒక ఆవిడ వచ్చేసి బయట చెప్పిందనమాట. ఆమె ఎలా ఉండిద్ది పవిత్ర జయరామ్ షూట్లో అనేసి, కొంచెం ఎలిగెంట్గా ఉండిద్ది, అంటే కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండిద్ది అనేసి చెప్పింది. ఆమె కొన్ని విషయాలు చూడటం కానీ, వాళ్ళెవరో ఎందుకండి సొంత చంద్రకాంత్ గారి భార్య బయటకు వచ్చి చెప్తున్నప్పుడు అయ్యో అసలు పవిత్ర జయరామ్ ఏంటి ఇలా ఉంది అనేసి అనుకున్నామండి. వాళ్ళ జీవితంలో వాళ్ళకి జరిగింది ఇలా బయట చాలా చోట్ల జరిగిద్దండి, చాలా చోట్ల జరిగింది కూడా. మేము అంటే మాకు తెలిసిన వాళ్ళకి కూడా జరిగిందనమాట. సో ఏదేమైనా కానీ ఆమె శిల్పా గారు అయితే చాలా బాగా కన్నయ్య ఏదైనా షూట్లో ఉన్నప్పుడు కూడా, వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు కూడా ఇప్పుడే వస్తున్నా కన్నయ్య, ఇప్పుడే వస్తున్నాను అనేసి వాళ్ళ భార్యని చాలా ప్రేమగా పలకరించేవాడంటండి. అసలు వాళ్ళ భార్యని వదిలిపెట్టి ఉండేవాడు కాదంట. వాళ్ళ భార్య కొన్ని ఫొటోస్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ బాబు వాళ్ళ పాపతోటి ఎంత మంచిగా ఉన్నారోనండి చంద్రకాంత్. వాళ్ళ బాబుతో అయితే చాలా మంచిగా ఆడుకున్న వీడియోస్ కూడా మనకి యూట్యూబ్లో ఉన్నాయి. వాళ్ళ పాపతో కానీ వాళ్ళ బాబు అయితే చాలా క్యూట్గా ఉన్నాడు. అంత మంచి ఫ్యామిలీని వదిలేసేసి ఆ పవిత్ర జయరాము అసలు ఆయనకి దేనికి అంటే ఎవరిది వారిదే సరిపోదని కానీ, ఏజ్ పరంగా కానీ ఏదైనా కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ సీరియల్లో తమ్ముడు క్యారెక్టర్ చేసింది కదా, మరి ఆ క్యారెక్టర్ చేసి అసలు ఎట్లా అయిపోయిందంటే చెప్పలేమన్నమాట. ఇంకపోతే పవిత్ర జయరామ్ గురించి శిల్పా గారు చెప్తుంటే చాలా ఉందండి. మొన్న శిల్పా గారికి మన సుమన్ టీవీ వాళ్ళు ఒక 50,000 ఇవ్వటము, ఎడ్యుకేషన్ని వాళ్ళ పిల్లల్ని చదివించడానికి కొంతమంది అయితే ముందుకు వచ్చారు. కొంతమంది లేడీస్ కూడా వాళ్ళకు తోచిన సాయం అయితే చేస్తున్నారు, చాలా మంచిది. కాకపోతే శిల్పా గారు చెప్పేది ఏంటంటే, ముందు చాలా బాగున్నవాడంట, ఫ్యామిలీని చాలా సఫర్ అయ్యి కింద నుంచి ఈ స్టేజ్కి వచ్చాము మేము అనేసి శిల్పా గారు అయితే చెప్పటం జరిగింది. వాళ్ళ ఫాదర్ గారు కూడా చెప్పారండి, మా అబ్బాయికి ఏం చేసిందో ఏం మందు పెట్టిందో కానీ అలా ఒక 4.5 years నుంచి అసలు ఇంటికే రావట్లేదంట. అసలు అంటే ఏదో మంత్లీ శిల్పా గారు ఏం చెప్పారంటే మంత్లీ ఒక 25 to 30K ఇచ్చేవారంట. అంటే 25,000 నుంచి 30,000 ఇచ్చేవాళ్ళు. స్కూల్ పిల్లలు ఇంకా స్కూల్ ఇంకేముండదు, స్కూల్ గుర్తుండదు, పిల్లలు గుర్తుండరు, భార్య గుర్తుండరు. లేచిన దగ్గర నుంచి పవిత్ర జయరామ్ భజన చేస్తారనమాట. అంటే పాపం ఆయన తప్పు కాదులేండి, ఎందుకంటే కొంతమంది లేడీస్ జెంట్స్ని అలా వశపరి చేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు అన్యాయం అయిపోతాయి అన్నమాట. తర్వాత వాళ్ళు గట్టిగా పట్టుకొని ఏదైనా ఎక్కడైనా చూపించుకొని ఎవరికైనా చేపించుకుంటే అలా ఎందుకు అయిపోయాడు, అలా ఎందుకు అనేది బయటపడిద్దండి. అది చాలామందికి మనకి సిటీలో పెద్దగా పట్టించుకోరు కానీ పల్లెటూరులో చాలా మంచిగా చూస్తారు. ఎవరైనా కానీ ఇట్లా పిచ్చిగా చేస్తే వెంటనే వాళ్ళకి చూపించటము లేకపోతే చేయటము చేస్తారు. పాపం వాళ్ళు కొంచెం అలా ట్రై చేస్తుంటే ఏమన్నా తెలిసేదేమో, పవిత్ర జయరామ్ ఏమన్నా చేసిందేమో, అతన్ని ఏమన్నా వశపరుచుకుందేమో, అట్లా ఏమన్నా తెలిసేదేమో. మరి వాళ్ళు ఒక్క స్టెప్ ముందుకి కొంచెం వేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు.
ఎందుకంటే కొంతమంది అలానే ఉంటారండి. అసలు వాళ్ళకి భార్యలు గుర్తులుండరు, తల్లిదండ్రులు గుర్తులుండరు, పిల్లలు గుర్తులుండరు. లేచినప్పటి నుంచి వాళ్ళ భజనే చేస్తారనమాట. ఇప్పుడు ఏమైంది, ఎవరంతరకు వాళ్ళు వాళ్ళది కన్నడలో వాళ్ళు ఆచార ప్రకారం వాళ్ళు చేసుకున్నారు, ఇక్కడ వీళ్ళ ఆచార ప్రకారం వీళ్ళు చేసుకున్నారు. ఏంటి అసలుకి కొంతమంది ఇంటర్వ్యూలో చెప్తున్నారంటే అఫీషియల్గా మేము ఆయనే చెప్పారు చంద్రకాంత్ గారు అఫీషియల్గా అనౌన్స్ చేద్దామని. వాళ్ళిద్దరు పిల్లలు మహానటులు పవిత్ర జయరామ్ గారు. అమ్మ బాబే అసలు అసలు ఏమీ లేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు, కాకపోతే మాకు తెలియదు వాళ్ళ రిలేషన్ ఏంటంటే అయిపోయింది. వాళ్ళు ఏం కెమెరా ముందు అసలు ఏం చెప్తున్నారంటే అస్సలు ఏమి వాళ్ళ అమ్మ శుద్ధపూస అయినట్టుగా చెప్తుంది. ఎందుకంటే శుద్ధపూస అంటే మరి ఒకరి లైఫ్లోకి వచ్చి వాళ్ళని వెనుగు తిరుక్కోకుండా చేసి కేవలం తన చుట్టూనే తిరుగుతూ తన ఎంజాయ్మెంట్ కోసం ఒక కుటుంబాన్ని పనిచేసింది కదా ఆమె. ఏం ఎంజాయ్ చేయటం అసలు, ఆ ఎంజాయ్ పబ్బుల్లో ఎగరటము, పబ్బుల్లో డ్రింక్ చేయటము. అసలు ఆమె ఎట్లా ఎగిరిందంటే పబ్ సీన్స్ ఉన్నాయండి, నేను చూశాను. ఏంది అంత కష్టపడి వచ్చి అన్నీ చేసి ఇట్లా తయారైపోయింది ఏంటి అంటే ఆమె విలాసాలకు, ఆమె సుఖానికి పాపం ఒక కుటుంబాన్ని బలి చేసేసింది. నీ సుఖం నువ్వు కోరుకుంటే మరి ఇంకో ఆమె కూడా నీకన్నా చిన్న ఆమె ఉంది కదా, మరి మొత్తానికి నీ దగ్గరికే ఉంచేసుకొని అసలు ఆమె శిల్పా గారు చెప్తున్నారు. ఆమె ఏదైతే త్రినయని సెట్కి వెళ్ళి ఆమెను చాలా రిక్వెస్ట్ చేసిందంట, చాలా బతిమలాడిందంట, నా భర్తను వదిలేసామని. సమస్య లేదు అసలు, నీ భర్తను నేను వదలనంటే వదలను అనేసి చెప్పిందంట. శిల్పా గారు చెప్పారు, నేను కాల్ చేయటం కూడా జరిగింది. ఆమె ఇప్పుడు భర్త వదిలేసి ఎవరైనా తోబుట్టువుల దగ్గరికి వెళ్తారు, తల్లిదండ్రులకి వెళ్తారండి. తల్లిదండ్రులు కూడా కోల్పోయినప్పుడు కూడా ఆమెకి తెలిసినా కానీ ఆమె కనికరం లేకుండా చేసింది అనేసి ఆమె చెప్తుంటే చాలా బాధేసింది. ఎందుకు ఆమె ఎంజాయ్ చేయొచ్చు, కరెక్టే చేస్తుంది, ఆమె సంపాదించుకుంటుంది, దానికి మనం ఏమి. కాకపోతే నువ్వు ఒక కుటుంబాన్ని అన్యాయం చేసావు కదా, అన్యాయం చేసి నీ ఎంజాయ్మెంట్ కోసం, నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం, అలానే నీ ఇప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళాలంటే నీ సేఫ్టీ కోసం ఒక బాడీ గార్డ్ లాగా వాడేసేసుకున్నావు కదా చంద్రకాంత్ని. అతను మరి ఆమె ఎందుకంటే ఆమె అన్నిట్లో ఆరితేరింది. ఏంటంటే కష్టమో తెలుసు, సుఖమో తెలుసు, బాధలో తెలుసు, కుటుంబాలను ఎలా నడిపించాలో తెలుసు, తన భర్తతో ఏమేం గొడవలేనియో దానివలన కొంత పాఠం కూడా నేర్చుకొని ఉండొచ్చు పవిత్ర జయరాము. ఎందుకంటే ఆమె ఒక కింద నుంచి ఆమె ఏంటంటే ఆఫీస్ బాయ్ అంటే ఆఫీసులో వర్క్ చేస్తూ చాలా చాలా పనులు చేస్తూ ఆమె చాలా నేర్చుకొని ఉండిద్ది. కానీ ఈ చంద్రకాంత్ గారు పాపం ఏమి నేర్చుకున్నారో ఏంటో, 11 years ఒక ఆమెని ప్రేమించి ఆమెని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని 2 చక్కని పిల్లలు పుట్టిన తర్వాత ఈ 390 సీరియల్లోకి వచ్చేసేసి ఈ విధంగా అయిపోతే అసలు అంటే అక్కడ ఎవరు తెలివి తక్కువ వాళ్ళంటే చంద్రకాంత్ గారే తెలివి తక్కువ వాళ్ళు. ఎందుకంటే పవిత్ర జయరామ్ వేసిన వలలో ఈయన చిక్కుకుపోయాడు, ఆమె ఆ వలనైతే ఎడవలేదు. అలానే ఆమెకి అనుకూలంగా అన్ని విధాల ఈయన ఉపయోగపడుతున్నాడు ఆమెకి. ఎందుకంటే జర్నీలు మరి ఆయనకి ఇప్పుడు లేడీస్ ఏదైనా కానీ మనం ఒక ఇంట్లో ఉన్నామంటే ఏదైనా కానీ సెక్యూరిటీ అవసరమా, ఆ సెక్యూరిటీ ఆమె ఎంజాయ్మెంట్కి ఈయన అవసరం ఉంది. ఇలా చెప్పుకుంటే నానా రకాలుగా అయితే ఆమె ఏదైతే అనుకుంటుందో అన్నీ అయితే ఈయన చంద్రకాంత్ గురించి అయితే ఆమె అయితే జరిపించేసుకుంటుంది. అంటే ఆమెకి ఏం కావాలో మొత్తం జరిపించేసుకుంటుంది. కానీ చిన్న పిల్లలను పెట్టుకొని నీ పిల్లల్ని నువ్వు వదలకుండా అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకొని నీ అపార్ట్మెంట్లో పెట్టుకున్నప్పుడు మరి ఏమీ లేని పసిపిల్లలు, ఏమీ తెలియని పిల్లలకి తన తల్లి తప్ప తండ్రి ఎప్పుడొస్తాడో తెలియని పిల్లల్ని పెట్టుకొని మరి ఆమె ఒక ఏజ్లో ఉండి మరి ఆమె ఎంత కాపాడుకొని ఆమె ఎంత సెక్యూరిటీ చేసుకోవాలి.
తనని సెక్యూరిటీ చేసుకోవాలి, తన పిల్లల్ని సెక్యూరిటీ చేసుకోవాలి. సో ఎవరైనా కానండి, ఇప్పుడు మనకి సెక్యూరిటీ 4 రోజులు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు, 10 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. అంతేగాని 4.5 years, దాదాపు 5 years నుంచి ఆమె సింగిల్గా ఫేస్ చేస్తుంది అంటే, నువ్వు ఎక్కడ పంపిస్తున్నావు అసలు ఆయన్ని, చంద్రకాంత్ని అసలు పంపిస్తున్నావు. వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు, అసలు మా ఊసే లేదు, ఎప్పుడు చూసినా ఆమె భజనే చేస్తారు. ఇది ఇంకా చేసిన సంపాదన అంతా విలాసాలకి, తిరగటానికి, ఫ్లైట్లో తిరగటానికి, వీటికి ఉపయోగించుకుంది పవిత్ర జయరాము. అంతేనండి. ఈయన కూడా కొంచెం అంత ఏజ్డ్ ఏమి కాదు, 40 years కూడా ఉండవు చంద్రశేఖర్ గారికి అయితే, అదే చంద్రకాంత్ గారికి అయితే నాకు తెలిసి. మరి మంచిగా ఆమెకి అన్ని విధాలా ఆయన ఉపయోగపడుతున్నాడు, ఆమెను వదలలేదు. పాపం 4.5 years నుంచి ఆమె ఎంత బాధపడిందో శిల్పా గారు ఊహించుకుంటేనే ఇదేంటంటే, విధి రాసిన దాంట్లో ఆమె చనిపోయింది. ఫూలిష్గా ఆమె కోసం ఈయన చనిపోవటం బాధాకరమైన, కానీ ఏంటంటే ఇంకా ఆ మైకంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కనిపించరండి, వాళ్ళే కనిపిస్తారు. వాళ్ళ కోసం ఏదైనా, ఆయన పిల్లల గురించి, భార్య గురించి ఆలోచించేవాడైతే అసలు అలా చనిపోడు. బట్ ఏంటంటే ఆమె చేసింది, ఆమె ఏదైతే అతని మీద ఏ ప్రయోగం చేసిందో దానివల్లనే అతను సగం అయితే ఇది చేసుకుందాం. మన అందరం తెలియని వాళ్ళు ఏంటంటారు ఇది అనే, మరీ అంత ఘోరంగా ఉంటే వాళ్ళు ఏదో చేపిస్తారండి. నాకు తెలిసినంత వరకు అలానే ఉండిద్ది. మరీ భార్య పిల్లల ముఖాలు కూడా చూడకుండా ఉండిపోతారు కూడా కొంతమంది. ఈయన కూడా అలా ఉన్నారు. ఇంకా ఆయనకి ఎందుకు అలా అయిపోయారు అనేది ఆ దేవుడికే తెలుసు. ఆ విధంగా ఎందుకైనా అదే తెలుసండి. ఏదేమైనా వాళ్ళిద్దరైతే ఇప్పుడు లేరు. మళ్ళీ ఎవరు అలా